చెప్పుకుందాం. ఇక ప్రారంభిద్దాం. మహాభారతం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ శుభాలే కలగాలి, ఏ ఒక్కరికి దుఃఖం కలగకూడదనే భారతీయుల భావన. ఈ భావాన్ని ప్రచారం చేయడానికే భారతీయ వేద పురాణ ఇతిహాసాలు, కావ్యాలు విశేషంగా కృషి చేశాయి. ఇలాంటి ఇతిహాసంగా ప్రసిద్ధిగన్న మహాగ్రంథం మహాభారతం. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్క్వచిత్. ఇందులో ఉన్నవే అన్ని చోట్ల ఉన్నాయి, ఇందులో లేనిది వేరే ఎచ్చటా లేదు అని ప్రచారం పొందిన మహాభారతానికి విశ్వ సాహిత్యంలోనే ప్రత్యేక స్థానం ఉంది. 1,00,000 శ్లోకాలకు పైగా ఉన్న మహాకావ్యం ఇది. మహాభారతానికి సమానమైన గ్రంథం ప్రపంచంలో మొత్తం మీద వేరే ఏ భాషలోనూ లేదు. ఇంత లౌకికమైన కథ, మానవ జీవితంతో పెనవేసుకుని పోయిన పాత్ర చిత్రణ కూడా ఇంకే గ్రంథంలోనూ కానరాదు. మహాభారతాన్ని శ్రీ మహావిష్ణువు అవతారమైన వేదవ్యాస మహాముని రచించారు. వేదవ్యాసుని కాలాన్ని గురించి ఎన్నో సందేహాలున్నా క్రీస్తుకు పూర్వం 1000-1500 సంవత్సరాలకు ముందుగా రచించబడిన గ్రంథమని చెప్పవచ్చు. ఈ మహాభారతానికి జయం అనే పేరు కూడా ఉంది. మహాభారతానికి 4 వేదాల తర్వాత అంతటి పవిత్రత, ప్రాముఖ్యత గల గ్రంథం అనేది ప్రఖ్యాత. అందుకే దీనిని పంచమ వేదం అన్నారు. శకుంతల దుష్యంతుల పుత్రుడైన భరతుడు మహారాజై భరత వంశ ప్రతిష్టాపకుడైనాడు. ఒక భరత వంశంలో అనేక రాజులు జన్మించారు. వారిలో విచిత్ర వీరుడు, చిత్రాంగదులు సంతానం లేకుండా మరణించుటచే వంశ ప్రతిష్టాపన కొరకు విచిత్రవీరుని తల్లి సతీదేవి నియోగం చేత అతని భార్యలైన అంబిక, అంబాలికలకు వ్యాసుని వలన ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మించారు. ధృతరాష్ట్రునికి దుర్యోధనాది 100 మంది కుమారులు, పాండురాజుకు కుంతి, మాద్రి అనే భార్యల వలన 5 పుత్రులు కలుగగా యవ్వనంలోనే పాండురాజు మరణించాడు. ధృతరాష్ట్రుడే తన కొడుకులతో పాటు పాండవులను పెంచగా వారు యుక్త వయస్కులైన తర్వాత రాజ్యభాగం కోసం తండ్రి సోదరుడైన ధృతరాష్ట్రపుత్రులతో మహాయుద్ధం చేశారు. కురుక్షేత్ర మహాక్షేత్రంలో 2 పక్షాల తరపున 18 అక్షోహిణుల సైన్యం పాల్గొని 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే సర్వసైన్యం కౌరవులు మరణించగా పాండవులు విజయాన్ని పొంది ధర్మరాజును రాజుగా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించిన కథ ఇందులో చెప్పబడింది. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అవి ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శైల్య, సౌప్తిక స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌషల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలు. ఈ 18 పర్వాల్లోనూ ఎన్నో కథలు, నీతులు, వంశ చరిత్రలు, దేవీ దేవతా స్థుతులు కూర్చబడినవి. మహాభారతంలో సందర్భానుసారంగా ఇందలి భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడిచే చెప్పబడిన 18 అధ్యాయాలతో 700కు పైగా శ్లోకాలతో భగవద్గీత కూర్చబడింది. ఇది ప్రపంచంలోనే సర్వమతానుసారం అని చెప్పవచ్చు. అన్ని రకాల తత్వాలను తనలో ఇముడ్చుకున్న ఈ మహాగ్రంథం ఒకటే భారత జాతి విశిష్టతను చూపగలదు. కొన్ని వేల సంవత్సరాల నుండి భారత జనులు ఉత్తేజపరుస్తూ కర్తవ్య బోధ చేస్తూ భారతీయ భావధారకు ఆధారమైన విభిన్న మహత్తర గ్రంథం ఇది. అదే పర్వంలోని విష్ణు సహస్రనామ స్తుతి భారతీయులకు నిత్య పారాయణ స్తోత్రం. ఇలాంటి అంతర్భాగాలు ఎన్నింటినో తనలో కూర్చుకొని మహోన్నత గ్రంథమైనది. అందుకే పండితులు దీనిని వేదాంతమని, కావ్యమని, ఇతిహాసమని, నీతి శాస్త్రమని ఎన్నో విధాలుగా ప్రశంసిస్తున్నారు. కాబట్టే వేదాల తర్వాత స్థానాన్ని ఆక్రమించిన పంచమ వేదంగా ప్రసిద్ధి చెందినట్టి ఈ మహాభారతాన్ని ఎందరో కవులు ఎన్నో భాషల్లోనికి అనువాదం చేశారు. మనకు తెలుగులో ముఖ్యమైన అనువాదం నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అనే కవి